హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డు ఎలా నింపాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అదేవిధంగా రూల్స్ ఏమి మార్చారు ఈ కొత్త రేషన్ కార్డుకి ఈసారి, దీనికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో భాగంగా మనం మొదటగా కొత్త రేషన్ కార్డు ఎలా ఫిల్ చేయాలో మనం చూద్దాం. కొత్త రేషన్ కార్డు ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. దరఖాస్తుని యొక్క ఫోటో పెట్టాలి ఇక్కడ. అదేవిధంగా మొదటగా గమనించుకున్నట్లయితే ఇందులో మనకి ఇంటి యజమాని పేరు అయితే నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత అతను మేలా ఫీమేలా అంటే మేల్, ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు కుటుంబంలో యజమాని పేరు రాస్తే, ఇక్కడ భర్త పేరు రాస్తే ఇక్కడ మొదటగా భార్య పేరు రాయండి. ఇక్కడ భార్య పేరు మొదటగా రాస్తే ఇక్కడ భర్త పేరు రాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్త్రీనా పురుషులని ఇక్కడ రాయండి. అంటే ఫీమేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలా కులం, ఏ కులం, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇవి రాయండి. పుట్టిన తేదీ, డేట్ మాత్రం ఇలా రాయండి, 1/1/2000 అట్లా. మీకు ఇయర్ కూడా రాయండి ఇట్లా. నెక్స్ట్ పుట్టిన తేదీ రాసిన తర్వాత ఆధార్ నెంబరు మనకు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది, నెంబర్ 25. నేనైతే ఇంటూ మార్క్స్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇట్లా ఆధార్ కార్డు మీద ఉన్న నెంబరు 12 డిజిట్స్ ఉంటుంది, అది రాసేసేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ రాయండి. నెక్స్ట్ వృత్తి, మీరు ఏం చేస్తున్నారు, వ్యవసాయమో ఏంది, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఇంకా వేరేది అయితే వేరేది రాయండి. నెక్స్ట్ ఇక్కడ క్రమ సంఖ్య 1, 2, 3, 4 ఇట్లా వేసిన కదా. ఇక్కడ మొదటగా అక్కడ ఎట్లా ఒకవేళ భార్య పేరు రాస్తే ఇక్కడ భర్త పేరు అని రాయండి, భర్త పేరు రాయండి. ఇక్కడ ఆమెకి ఈ నేమ్ అవుతాడంటే భర్త అవుతాడు, మేల్ ఆర్ ఫీమేల్, మేల్ అవుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయండి, నేను ఇందాక చెప్పిన ఫార్మాట్ ప్రకారం. ఇక్కడ ఆధార్ నెంబర్ రాయండి. ఇక్కడ తర్వాత కొడుకు పేరు రాయండి, అతని కొడుకులు ఉంటే కొడుకు పేరు ఏం రాస్తారు, రాసిన కొడుకు పేరు రాసిన తర్వాత అతనికి ఇతని సంబంధం ఏంటంటే సన్ అవుతాడు, ఆమెకి కొడుకు అవుతాడు. తర్వాత మేలు, తర్వాత పుట్టినరోజు, సేమ్ ఆధార్ కార్డ్ నెంబరు, సేమ్ ఇట్లా ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కూతురు పేరు రాయండి, కూతురు ఏమైతే డాటర్ అవుతుంది, కూతురే అవుతుంది ఆమెకి. సో అక్కడ మళ్ళీ ఇక్కడ లింగం అంటే మనకి మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఫీమేల్ రాయండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా రాసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి చిరునామా, ఇంటి నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటి నెంబర్ 1-2/A ఇట్లా ఉంటుంది ఊళ్ళలో. సో అది మీరు ఫిల్ చేయండి. ఇక్కడ వార్డ్ నెంబర్ అయితే ఎంత వార్డ్ నెంబర్ ఉంటే అంత వార్డ్ నెంబర్ రాయండి. అదేవిధంగా మున్సిపాలిటీ, నాదైతే నల్గొండ మున్సిపాలిటీ, మండలం కూడా నల్గొండనే, జిల్లా కూడా నల్గొండనే. అట్లా నేను ఫిల్ చేస్తాను అన్నట్టు. సో రాసిన తర్వాత మొత్తం ఈ విధంగా రాసిన తర్వాత ఏం చేస్తారంటే, దీంతో పాటు మనం సబ్మిట్ చేయగానే మనకి దరఖాస్తుదారికి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రజాపాలనకు ప్రతిదానికి రిసిప్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. దరఖాస్తు సంఖ్య నెంబర్ రాశారు కదా, అది వాళ్ళేసి ఇస్తారు. ఇక్కడ మీకు వార్డ్ నెంబర్ 4 అని చెప్పాను ఎగ్జాంపుల్గా. శ్రీమతి, ఇప్పుడు మీ ఇందాక ఎవరైతే పేరు ఉంది, ఇప్పుడు ఎవరైతే భర్త పేరా భార్య పేరు ఎవరి ముందు రాస్తే ఇందాక అక్కడ పైన దరఖాస్తుదారి పేరు సేమ్ అదే పేరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ తన యొక్క తండ్రి కానీ తన యొక్క భర్త పేరు కానీ ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ ఇంకో డీటెయిల్స్ మిగతా ఉన్నాయి. ఇక్కడ ఏ వార్డ్ నెంబర్ అప్లై చేస్తున్నారంటే 4, నేనైతే వార్డ్ నెంబర్ 4, మున్సిపాలిటీ నెంబరు 4, మున్సిపాలిటీ నల్గొండ, మండలం కూడా నల్గొండ, జిల్లా కూడా నల్గొండ. డేట్ ఏం చేస్తాం 30/12/2022. అధికారిక సంతకం అయితే ఆయన వేస్తాడు, ఆయన పేరు రాసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఈ రిసిప్ట్ తోటి నెక్స్ట్ ఫర్దర్గా మనకి రేషన్ కార్డు కానీ వచ్చిందా లేదా అప్రూవల్ పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు ఈ రిసిప్ట్ తోటి. ఇది మొత్తానికైతే ఓవరాల్గా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.